నారావారి నకిలీ మద్యం నకిలీ కేసు, ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ కేసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ హోంమంత్రి, ఫేక్ కుటుంబ ప్రభుత్వం కేవలం వాళ్ళ కక్షలు తీర్చుకోవడం కోసం దొంగ కేసులు పెట్టి జైళ్ళకు పంపించి ఒక సునకానందం పొందుతున్నారనేసి రాష్ట్ర ప్రజలందరూ, నేననట్లా, రాష్ట్ర ప్రజలందరూ కోడై కూస్తున్నారు. ఎందుకంటే మనకందరూ తెలిసిందే, ఒక నకిలీ మద్యం తయారు చేసి ఆ మద్యాన్ని షాపుల ద్వారా అమ్మిస్తూ వాళ్ళు చేసే స్కామ్ను మా బీసీ మాజీ మంత్రి, మా బీసీ ముద్దు బిడ్డ, మా బీసీలకు ఎప్పుడు నేను ఉంటానని 24 గంటలు తోడు ఉన్న మా జోగి రమేష్ అన్నను ఆ కేసు బట్టబయలు చేస్తే అదే కేసులో మా రమేష్ అన్నను పెట్టి అరెస్ట్ చేయడం జరిగిన తర్వాత అదే రోజు నాకు వదిన సమానులైన ఒక తల్లిలాంటి జోగి రమేష్ అన్న గారి సతీమణి గారు, అదేవిధంగా వాళ్ళ పిల్లలు చూడడానికి వెళ్తే వాళ్ళ మీద మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే చూడడానికి వాళ్ళే వీళ్ళని తోసి అద్దాలన్నీ పగలగొట్టి వీళ్ళేదో చేశారని చెప్పి ఒక దొంగ కేసు సృష్టించి ఒక మహిళ మీద A1 కేసు పెట్టి వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టిన రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తాం. ప్రభుత్వం వచ్చిన 2 నెలల తర్వాత రమేష్ అన్న కుటుంబాన్ని పైన ఒక కక్ష కట్టి వాళ్ళ అబ్బాయిని ఒక దొంగ కేసులో, ఒక నకిలీ కేసులో జైలుకు పంపించి అట్లా ఆనందం ఈ కూటమి ప్రభుత్వం పొందినారు. సో దీన్ని బట్టి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం పేదలకు లేదా ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు వాళ్ళ వెల్ఫేర్ ఏంది, వాళ్ళకి ఏం చేయాలని ఆలోచించుకోకుండా వాళ్ళకున్న రాజ్యాంగ హక్కులను లేదా రాజ్యాంగబద్ధంగా ఉన్న పవర్ను ఉపయోగించి ఒక బీసీ వెనుకబడ్డ కులాలను మా మీద కేసులు పెట్టి జైళ్ళలో వేసి ఈరోజు ఒక సునకానందం పొందుతున్నాం. ఈ కుటుంబం ఒకటే, మా రమేష్ అన్నని కాదు, ఇంకా ఎవరైనా సరే మీరు అరెస్ట్ చేస్తారని చెప్పండి, మేము మీ ఆఫీస్ దగ్గరకు వస్తాం అరెస్ట్ చేయమని చెప్పి. మేము మీ ఆఫీస్ దగ్గరకు వస్తాం. ఎన్ని రోజులు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మా జగనన్న ఒక బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక పెద్దపీట వేసినాడు. ముఖ్యంగా బీసీలకు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఒక బ్యాక్బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్న పిల్లల కోసం స్కూళ్ళు తయారు చేస్తే ఈరోజు ఈ వచ్చే 3 సంవత్సరాలు మీరు జైళ్ళన్నీ బాగా చేసుకోండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మీరు ఏం చేసినారో దానికి రెట్టింపు జగనన్న 2.0 ఎట్లా ఉంటుందనేసి 2029 ఏప్రిల్ తర్వాత ప్రతి ఒక్క కూటమి నాయకులకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఏం చేసినా కూడా ఈ బీసీలో మేము వెనకపోయే సమస్య లేదు. మీరు అరెస్ట్ చేస్తారంటే మా బీసీలు అందరూ వచ్చి మీ ఆఫీస్ దగ్గర కూర్చుంటాం, అరెస్ట్ చేయండి, ఎన్ని జైలు నింపుతారని నింపండి, ఏమి ఇబ్బంది లేదు. మేము మీరు పెట్టే దొంగ కేసులు అన్నీ తీసుకుంటాం. వచ్చిన తర్వాత వడ్డీకి చక్కెర వడ్డీ వేసి 1కి 10 ఏం చేయాలో అన్నీ చేస్తామనేసి ఈ మీడియా పరంగా మీకు అందరికీ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా రమేష్ అన్న కష్టంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ బీసీ వింగే కాకుండా వైఎస్ఆర్సీపీ ఎంటైర్ మొత్తం యావత్ పార్టీతో పాటు మా జగనన్న మాకందరికీ, ముఖ్యంగా మా జోగి రమేష్ అన్నకి ఎంత తోడుగున్నారో మీకు అందరూ తెలుసు. అంటే ఒక కార్యకర్తకు కావచ్చు, ఒక నాయకుడికి కావచ్చు, ఒక చిన్న సమస్య వచ్చినా జగనన్న నా తమ్ముడు, నా అన్న అని చెప్పి దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రతి ఒక్క కష్టంలో ఉండే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. మా రమేష్ అన్నకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీల అందరూ అన్నకు అండగా ఉంటారనేసి ఈరోజు మీ పాత్రికేయ మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.